అధ్యక్ష 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 బీకామ్ లో ఫిజిక్స్ చదివిన వాళ్లకు నా లెక్కలు అర్థం కావాలి అధ్యక్ష. అధ్యక్ష అధ్యక్ష ప్రతిపక్ష నాయకులు ఏదో ఫిజిక్స్ కామర్స్ గురించి చెప్తున్నారు అధ్యక్ష. సరే ఉంటారు, కాలేజీకి వెళ్ళి చదువుకుని ఉంటారు అధ్యక్ష. ప్రతిపక్ష నాయకుడు స్కూల్కి వెళ్లకుండా కాలేజీకి వెళ్లకుండా ఎగ్గొట్టిన తర్వాత లెక్కలు చెప్తా ఉంటే మా అందరికీ కన్ఫ్యూజన్ అవుతుంది. అంచేతంటే ఆయన కన్ఫ్యూజ్ అవుతున్నాడు, మమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. ఆయన సెల్ఫ్ కాంట్రడిక్షన్. ఒకసారి అధ్యక్ష ఆయన చెప్పిన దాంట్లో ఏదైతే ఫిష్ కల్చర్ ఏదైతే ఉందో, ఫిష్ సెక్టార్ గ్రోత్ రేటు బాగానే ఉంది, ఇది చంద్రబాబు నాయుడు గారి వల్ల కాదు అనేటువంటిది ఒకసారి చెప్తారు అధ్యక్ష. ఇంకొక వెర్షన్ చెప్పేది ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ సరిగ్గా లేవు కాబట్టి రేటు తక్కువ ఉంది డాలర్స్లోనూ ఒకసారి చెప్తాడు. గ్రోత్ రేట్ బాగానే ఉంది అనేటువంటిది ఆయనే ఒప్పుకుంటున్నాడు. గ్రోత్ రేట్ బాగానే ఉన్నప్పుడు జిఎస్టీ బాగానే ఉన్నది అనేటువంటిది ఒప్పుకుంటున్నాడు ఆయన. మళ్ళీ ఎందుకు ఆయన కన్ఫ్యూజ్ అయ్యి ఇది అభివృద్ధి జరగలేదని చూపించడానికి పాపం తాపత్రయపడుతున్నారు. కానీ బహుశా ఎకనామిక్స్ చదివి ఉన్నాడు బహుశా ఆయన. ముఖ్యమంత్రి గారు ఎకనామిక్స్ ఎంఏ ఎకనామిస్ట్. అంచేత ముఖ్యమంత్రి గారితో ఆయన పోల్చుకోకూడదు అధ్యక్ష. అంచేత ఆయన ఎకనామిక్స్ చదవకుండానే ఏదో కన్ఫ్యూజ్ చేయడం ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈనాడు గ్రోత్ రేట్ల గురించి చెప్తున్నారు అధ్యక్ష.